సరే ఏంటి స్పీకర్ గారు మరొకసారి తనదైన స్టైల్లో అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడిన నేపథ్యం వైసీపీ సభ్యుల తీరుపై ఆయన అసహనాన్ని వ్యక్తం చేస్తూ సంతకాలు పెడుతున్నారు కానీ అసెంబ్లీలోకి రావట్లేదు, దొంగల్లా వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు అన్నట్లుగా ఆయన వాయిస్ ఉంటే ఇవ్వండి. సభకు ఎన్నికైన గౌరవ సభ్యులు సగర్వంగా సభకు రావాలి. ప్రజలు ఎన్నుకున్నారు మిమ్మల్ని, సభలోకి వెళ్ళి మా సమస్య మాట్లాడమని. సభకు రావాలి. ఎవరికీ కనిపించకుండా వచ్చి సభ్యులు హాజరు పట్టికలో సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారండి దొంగలలాగా వచ్చి. మీరు గౌరవ సభ్యులే, ప్రజలు ఎన్నుకున్నారు, మీరు ఎమ్మెల్యేస్. దొంగలలాగా వచ్చి సంతకాలు పెట్టవలసిన అవసరం ఇచ్చింది కర్మ. ఎమ్మెల్యేగా గౌరవప్రదమైన దీంట్లో ఉండి హాజరు పట్టికలో సంతకం చేసి సభకు ఆ మోహం చాటేయడం వారికి గౌరవాన్ని తగ్గించిందే తప్ప పెంచదని చెప్పి నా తాలూకు అభిప్రాయం. వీరిలో ముఖ్యంగా నా దృష్టికి వచ్చింది వై బాలనాగిరెడ్డి గారు, తాటిపర్తి చంద్రశేఖర్ గారు, రేగం లింగం గారు, మత్స్యలింగం గారు, విరూపాక్ష గారు, మత్స్యరాస విశ్వేశ్వరరాజు గారు, ఆగిపాటి అమర్నాథ్ రెడ్డి గారు, దాసరి సుధ గారు. మనం చూసాం. మనం గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత అంటే ఫిబ్రవరి 24వ తేదీ తర్వాత వేరు తేదీల్లో ఫిట్నెస్ రిజిస్టర్లో సంతకాలు పెట్టేట్టు నా దృష్టికి వచ్చింది. అంత దొంగచాటును వచ్చి ఒక దొంగల మాదిరిగా సంతకాలు పెట్టవలసిన అవసరం లేదు. కానీ వారు ఎవరు కూడా నాకు సభలో కనిపించలేదు. సంతకాలు ఉన్నాయి కానీ సభలో కనిపించారండి మీకు ఎవరికన్నా? నాకైతే కనిపించలేదు. ఇది ఎంతవరకు సమంజసం వారే నిర్ణయించుకోవాలి. మనల్ని ఎన్నుకున్న ప్రజలు మనం ఆదర్శంగా నిలవాలి తప్ప ప్రజలకి, మీకు ఓట్లు వేసిన ప్రజలకి తలవంపులు తెచ్చేలే ప్రవర్తించకూడదని చెప్పి నా అభిప్రాయం. ఈ సభ ముందు పెట్టాలి సార్. ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్గా ఆయన తప్పకుండా సభ్యుల గురించి చెప్పే అవకాశం ఉంది. మొన్న ఒక రోజు ఆయన జగన్ గురించి ఆ విషయాలు మాట్లాడారు, హోదా అవన్నీ. ఈరోజు ఆయన ప్రశ్నోత్తరాల సమయానికి ముందే ప్రకటన చేస్తాను, ఇది బహుశా ఆయనే రాసుకున్నట్టుగా ఉన్నారు. ఓరల్గా చెప్పారు, కొంచెం చదివారు, ఈ రెండు కూడా జరిగాయి. అలాగే కొంతమంది తన దృష్టికి తెస్తున్నారు అని. తప్పకుండా సంతకం చేసి సభకు రాకుండా పోవడం ఎందుకు, సగర్వంగా రండి అని, నిజంగా సగర్వంగా రండి అని పిలవడం అనేది ఆసక్తికరమైన విషయమే. సభాపతి సగర్వంగా వైసీపీ వాళ్ళని రండి, మీరే మొహం చాటు వేయాల్సిన అవసరం లేదు అని రాకపోవడం అనేది తలవంపులు తెస్తుందని. నిజమే, తలవంపులు గౌరవంగా ఉండదు అనేది నిజమే. కానీ సభాపతి వాడిన దొంగల్లాగా అని పదే అనడం కూడా సగౌరవంగా లేదు. వాస్తవానికి సభాపతిని కించపరిచే విధంగా మాట్లాడకూడదు అన్నది ఎంత నిజమో, సభాపతి సభ్యుల పట్ల 1-2 సార్లు దొంగల్లాగా రాజకీయ కారణాల వల్ల వివిధ పార్టీలు ఆయా సందర్భాల్లో అనేక వైఖరులు తీసుకుంటూ ఉంటాయి. పెద్ద వాళ్ళు కూడా సభలకు రాకపోవడం నేను సమర్థించలేదు, మీకు తెలుసు. రావాలనేది నా నిశ్చిత అభిప్రాయం, అందులో రెండోది లేదు. కానీ అదే సమయంలో సంతకాలు పెట్టి వెళ్ళే హక్కు వాళ్ళకు ఉందా లేదా, వెళ్ళారా లేదా, కొద్దిసేపు సభలో తచ్చాడారా, ఇవన్నిటికీ సంబంధించి రాజకీయ నిర్ణయాలను ఒక విధంగా భాషతో మనం చేయలేము. మీరు ఎన్నికయ్యారు, మీకు సీట్లు తక్కువ వస్తాయంటే మీకున్న గౌరవం మీకు ఉంటుంది, రండి ప్రజాస్వామికంగా మనం మాట్లాడుకుందాం అని చెప్పడం వేరు. కానీ మీరు దొంగల్లాగా వచ్చారు అని ఎందుకు అంటున్నారు అంటే కొంచెం తీవ్రంగానే తీసుకుంటున్నారు. ఎన్నపాత్రుడు స్పీకర్గా వాళ్ళు ఇలా చేయటం అనేది మూడో విషయం. ఆయనకు తెలియకుండా ఇది జరిగిందా అంటే ఎవరో ఎందుకంటే 7 పేర్లు చదువు ఉన్నది 11 మంది, ఒక 2 పేర్లు మటుకు మరి ఎందుకు మినహాయించారో తెలియదు. మరి ఇద్దరేమన్నా టీడీపీతో టచ్లో ఉన్నారా? ఎందుకంటే 11 మంది సభ్యులు ఉన్నారు, పోనీ జగన్ మాజీ ముఖ్యమంత్రి అని ఆయన మినహాయించారు, వివాదం ఎందుకని అనుకున్నా. ఇంకా 2 పేర్లు ఆయన ఎందుకు చదవలేదు అంటే కొంతమంది ఏమైనా వైసీపీ వాళ్ళతో టీడీపీ వాళ్ళు టచ్లో ఉంటున్నారేమో మనకు తెలీదు. అన్ని సభాపతికి తెలుస్తాయి కానీ మనకు తెలియదు కదా. ఇదే విషయం పాజిటివ్గా, ఈ దొంగలు అన్న పదం వాడకుండా పాజిటివ్గా చెప్పుంటే చాలా బాగుండేది. తప్పకుండా సంతకం చేస్తారన్నలో ఏం సందేహం లేదు. నిన్న ఉదాహరణకు తెలంగాణ శాసనసభలో బడ్జెట్ పెట్టారు, కేసీఆర్ వచ్చారు వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డి కూడా వస్తే రావచ్చు, గవర్నర్ ప్రసంగానికి వస్తారు. ఇవి రెండు ఆ రోజు చర్చలు జరగవు కాబట్టి దాని ఇప్పుడు సాంకేతిక ధర్మం వేరు ధర్మ సూక్ష్మం వేరు అని చట్టంలో ఉన్న లొసుగులను తప్పకుండా ఉపయోగించుకుంటారు, అంతకంటే ఏం లేదు. కానీ మరి నిజంగా ఇంకోటి కూడా ఆయన కారణం చెప్పారు, మీరు ప్రశ్నలు అడుగుతున్నారు కానీ జవాబులు చెప్పాలి వచ్చేసరికి మీరు ఉండడం లేదు,
మీరు ఈ ప్రశ్నలు అడగడం వల్ల సభకు వచ్చిన సభ్యుల యొక్క సమయం వాళ్ళ ప్రశ్నలు ఆగిపోతున్నాయి. అంటే స్పీకర్గా, సభాపతిగా సభ్యుల హక్కులు కాపాడడానికి కూడా ఇది కొంచెం ఆటంకం అవుతుంది, నష్టం జరుగుతుందని ఆలోచించాల్సింది జగన్మోహన్ రెడ్డి, ఆయన అనుయాయులే. కానీ బట్ ఈసారి మనం ఈ దొంగలు గింగలు అనకుండా సార్ గౌరవంగానే మాట్లాడితే చాలా మంచిది. బహుశా అది రాజకీయ కోణం కావచ్చు, అందులో ఏమి దొంగల్లాగా వెళ్ళడం ఎందుకు అన్నాను. కానీ ఎవరిని దొంగలు అనలేదని కూడా దీని మీద భాషకు అనేక కోణాలు ఉన్నాయి కదా. దొంగచాటు అంటారు మామూలుగా, అంటే కనపడకుండా వెళ్తే. అయితే అది చేస్తారని అందరికీ తెలుసు, ఎందుకంటే సభ్యత్వాలు ఎవరు కోల్పోరు కదా. సంతకం చేస్తే సభకు వచ్చినట్టుగా రిజిస్టర్ అవుతుంది. ఈ రేపు పొద్దున స్పీకర్ గారు ఏమన్నా నా ఎదురుగానే ఇక్కడే సంతకం పెట్టాలి, ఇన్ కెమెరాలో పెట్టాలి అని ఏమన్నా చెప్తే అప్పుడు ఏదైనా రూల్ ఉంటే పెట్టవచ్చు. సార్ ఏంటి హోదా రాదని బట్ హాజరవడం మంచిది. అవును.